రేపైతే మేము బెండకాయ ఉల్లికారం చేయాలనుకుంటున్నామండి. అందుకని ముందు రోజు నైటే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకు మీరు నైట్ నిద్రపోరా అనద్దు, మేము నిద్రపోతామండి. బెండకాయలను అయితే ఆరబెట్టాలి కదా, ఎందుకంటే బెండకాయల్లో సాధారణంగా జిగురు కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అప్పటికప్పుడు తరిగేసి వేసామంటే ఉల్లికారం పట్టకపోగా ముక్క కూడా, అంటే ఇప్పుడు దొండకాయలు అనుకోండి, దొండకాయలు కదలవు, కానీ బెండకాయ అట్లా కాదు, కాయ మొత్తం చిదిగిపోయింది కదా. సో అంటే స్ట్రక్చర్ అనేది సరిగా ఉండదు. అదే మనం బెండకాయ కనుక ఇప్పుడే కోసి ఆరబెట్టేసామనుకోండి, దాంట్లో ఉన్న జిగురు పదార్థం అంతా ఆవిరైపోతుంది. సో రేపొద్దునకి బెండకాయ ముక్క అనేది డ్రై అయిపోద్ది అనమాట. అప్పుడు మనం ఉల్లికారం కానీ ఫ్రై కానీ ఏది చేసుకున్నా సరే ముక్క అనేది గుజ్జు అవ్వకుండా ఎలా ఉందో ముక్క రేపటికి కూడా అలానే ఉంటుంది అనమాట. అందుకని మా వారైతే ముందు రోజు నైటే తరిగేస్తున్నారనమాట. ఆయనకి ఏ పని చెప్పినా ఫాస్ట్గా చేస్తారు కదా, సో ఈ పని కూడా ఆయనకే అప్పచెప్పాను. ఇంకా మా ఇద్దరు కోతులు కూడా కూర్చున్నారనమాట. ఒకళ్ళేమో నీళ్లు ఆడటం, ఇంకొకళ్ళేమో బెండకాయలు కింద వేయటం అనమాట. ఈ రెండు పనులు అయితే చేస్తూ ఉన్నారు. ఇది వచ్చి మ్యాట్రిస్ ప్రొటెక్టర్ అండి. అంటే మనం బెడ్ అయితే కాస్ట్లీగా ఉంటాంలే, కానీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఏంటి అంటే ఎంత మనం వాళ్ళని నిద్రలో నుంచి లేపి లేకపోతే నిద్రపోయే ముందు ఎంత పాస్ పోయించినా సరే వాళ్ళైతే పాస్ పోస్తూనే ఉంటారు. అయ్యో ఎంతో ఖర్చు పెట్టి బెడ్ కొనుక్కున్నాము, వాడి మీద ఏంటంటే బెడ్ మీద వాళ్ళ పాసులు హరాబులు అన్నీ పడుతూ ఉంటాయి, లేకపోతే వాటరే పడతాయి, బాటిల్ పంపేయడం వాటర్ పడటం అలా జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి అందరికీ ఇదైతే ఉపయోగపడుద్దండి. ఇదేంటి అంటే మనకి 500 to 700 రేంజ్ మధ్యలో వచ్చేస్తుంది అనమాట. దీని లోపల ఏంటి అంటే మనం ఇది ప్లాస్టిక్ కోటింగ్ అనొచ్చా, పాలిథిన్ కోటింగ్ అని, పాలిథిన్ కోటింగ్ అనమాట. దీని మీద వాటర్ కానీ ఏం డ్రింక్స్ కానీ ఏది పడినా సరే మనకి బెడ్ మీదకైతే రావు. మనం ఇది ఈజీ టు యూస్ అనమాట. వాష్ చేసేసుకొని మళ్ళీ సన్లో డ్రై చేసుకొని మళ్ళీ రీయూజబుల్ కూడా అనమాట. అంటే వాషింగ్ మిషన్లో వేయకూడదు, మనం చేత్తో వాడుకోవాలి, చేసుకోవాలి. అవును. ఇప్పుడు ఉదాహరణకి మన ఈ బెడ్ ఉంది, ఇది ఏంటంటే 5x6 బెడ్. ఈ 5x6 బెడ్కి నాకు ఇప్పుడు ఇది వేక్ ఫిట్ వెబ్సైట్లో పెట్టాను ఇది ఆర్డర్ డైరెక్ట్గా. అదే చూపించు. వేక్ ఫిట్లో పెడితే నాకు 730 రూపాయలు పడింది క్వీన్ సైజు. అదే కింగ్ సైజ్ అయితే దాదాపుగా 900 లాగా ఉంది సుమారుగా. అది ఇప్పుడు ఏంటంటే మనం ఇది వేసుకున్నాం అనుకో, ఇక పిల్లలకి వారు యూరిన్కి వెళ్తారు, లేకపోతే ఇంకేదో అవుతాయి, ఈ మనకి తలనొప్పులు ఉండవు. ఏది బ్యాక్ సైడ్ తిప్పు, బాగానే ఉంది అంత లేయర్ అంతా. ఓకే, చూడు శుభ్రంగా ఉంది అంత నీట్గా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ లాగ్. చూసారు కదండి, మొన్న వర్షం పడింది కదా, ఆ రోజే అనుకున్నాం కదా ఇంకా రేపటి నుంచి ఎండ ఎట్లా ఉంటుందా అని. పొద్దున్నే అసలు మనుషులు కూడా లేవు, ముందు సూర్యభగవానుడు అయితే వచ్చేసాడు ఇంకా ఆయన ప్రతాపం చూపించడానికి. ఎండ కూడా అట్లా ఉందన్నమాట. అందుకే అండి ఎండాకాలంలో అసలు వర్షం పడకూడదు. మనమేదో చల్లగా ఉంటుంది అనుకుంటాం, కానీ ఆ ఒక్క రోజుకే కొంచెం చల్లగా ఉంటుంది, ఇంకా పక్క రోజు నుంచి ఇంకా ఎండలు అయితే మండిపోతాయి అన్నమాట. ఇంకా ఈ సంవత్సరం అయితే ఈ 3 నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్ ఎండలు కూడా చాలా ఉంటాయంట. ఇంకా అంటే వాతావరణ శాఖ ఒక హెచ్చరిక అయితే ఇచ్చింది. ఇంక చూడాలి, మామూలుగానే తట్టుకోలేకపోతున్నాం, ఇంకా ఎండలు విపరీతం అంటున్నారు. మరి ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. మా పిల్లలు అయితే లేచేసారనమాట. ఇంకా మార్నింగ్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి కదా, ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు. ధనుష్ ఏమో ఒళ్ళు కదిలిచ్చాడు అనమాట. పాపం రోహన్ చార్జ్ చేస్తున్నాడు. వాళ్ళ అన్న చెప్పింది నేను ఎందుకు చేయాలని రోహన్ ఆయనకి ఇష్టం వచ్చింది చేస్తున్నాడు తప్ప వాళ్ళ అన్న చెప్పింది అసలు చేయట్లేదు. వెరీ గుడ్ రోహన్, భలే చేస్తున్నావు. నాకు ఇంకా సరుకులు కావాలి, నీ ఫుడ్ కార్డ్ వాడేస్తున్నాను. సరే, వీళ్ళకి అంతకంటే బాబు వాడాలి కదా, పిన్నెలు ఇవ్వడం అవన్నీ చేయకూడదు. నేను చెప్పే విను అనే లోపు ఆమె పెట్టడం, ఈ స్విగ్గీ వాళ్ళు వెంటనే డెలివరీ ఇచ్చేయడం ఒక క్షణంలో. అసలు ఇక చూడండి సరుకుల పరిస్థితి ఎట్లా ఉందో. నా కంట్రోల్ అంతా పోయింది. ఇప్పుడు ఫస్ట్లో ఏమో నన్ను అడిగేది సరుకులు నాకు కావాలి అని, ఇప్పుడు సరుకులు కావాలని అడగడం కూడా లేదు, పూర్తిగా ఆమె కంట్రోల్ చేసుకొని నా దగ్గర కార్డులు మొత్తం ఆమె వాడేస్తుంది. ఏం పెట్టావు సార్ ఇంతకీ?
కొంటే పెట్టావులే కానీ కిచప్ పెట్టావు, హర్షీ సిరప్, తర్వాతనేమో చాకోసు, కాశ్మీరీ చిల్లీ పౌడరు, మినపగుళ్ళు, శనగపప్పు, పన్నీరు, మెంతులు. ఎంత అయింది మొత్తం ఇది ఆర్డర్ వాల్యూ? 2000 అయిందండి. ఫుడ్ కార్డులోది వాడేసిందండి. ఇక నా కార్డులు నేను జాగ్రత్తగా లాగర్లో పెట్టేసుకుంటా. ఇవ్వను నేను ఇంకా. ఇంకేది మంత్ వరకు అవసరం లేదు, మంత్ తర్వాత అడుగుతాం మళ్ళీ మిమ్మల్ని. చూసారా, ఫిక్స్ అయిపోయిందామా నువ్వు ఎక్కడ పెట్టినా లాగేస్తా కార్డు అని చెప్పేసి. సరే కానీ ఇక మరి ఈ ఆర్డర్కి పెట్టావు అనమాట, అంతేనా? స్విగ్గీలో పెట్టావా? అవును, స్విగ్గీలో. మా వారైతే మా బాహుబలి, ఆయనకి ఇష్టమైన బాహుబలి పెనం అయితే పెట్టేశారండి. ఇంకా దోశ అయితే వేస్తున్నారు. మా రోహన్ అయితే ఇవాళ ఆయనకి ఎగ్ కారం దోశ కావాలంట. సో ఇంకా దోశ వేసిన తర్వాత మా వారైతే ఇంకా పల్లి కారం అయితే చల్లుతున్నారనమాట. ఫస్ట్ అయితే కారం వేసేసారు, ఇంకా తర్వాత ఎగ్ అయితే వేశారు. ఫస్ట్ కారం వేస్తాం ఏంటంటే ఇంకా ఎగ్ కూడా దోశకి పట్టేసి కారం బయటకు రాదనమాట, అందుకని ఇలా చేస్తాం మేమైతే. దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా రోహన్ రెడీగా ఉన్నాడు. బాగుందా రోహన్? దోశ కూడా బాగుందంట. చూసారు కదండి బెండకాయ ముక్కలు నిన్న నైటే కట్ చేసి పెట్టుకున్నాం కదా. మామూలుగా అయితే ఇలా అంటే జిగురు వస్తుంది కదా, సో ఆ జిగురు అంతా ఆరిపోయింది అనమాట. మనకి బెండకాయ ముక్కలాగా అంటే ఎంత పొడి పొడిగా వస్తున్నాయి చూసారు కదా. అంటే మనం ఇలానే బెండకాయ జిగురుతో వేసాం అనుకోండి ముక్క చెదిరిపోయింది కదా. ఇప్పుడు ఇలా పెట్టుకున్న అంటే ముందు రోజు నైటే ఆరబెట్టుకుంటే ఆ జిగురు అంతా ఆరిపోయింది. మనం ఉల్లిపాయ కారం చేసినా కూడా బెండకాయ ముక్క చెదద్దు అనమాట. మా వారు ఉన్నారు కదా, ఆయన అంతకుముందు ముక్కలు తినేవాళ్ళు కాబట్టి ఆయనకి నాన్ వెజ్ అంటే ఇష్టమే. కానీ ఇప్పుడు ఆయన మా నాన్ వెజ్ నుంచి మనకు చిన్నగా వెజ్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కదా. సో ఆయనకి ఆ చికెన్ ముక్క మటన్ ముక్క బదులు నేను ఈ బెండకాయ ముక్కలు అయితే పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఆయనకి కంటికి కనిపించాలి కదా, మళ్ళీ ముక్క చెదిరింది అనుకోండి ఇదేంటిది మామూలుగా చేసుకునే వంటలాగే ఉంటుంది. అదే మనం స్పెషల్గా చేయాలి కదా, ముక్క చెదరకుండా ఉల్లిపాయ కారం ముక్కకు పట్టాలి. అది ఆయనకి చికెన్ ముక్కగా కానీ మటన్ ముక్కగా కానీ కనిపించాలి, ఆయన్ని మనం సంతృప్తి పరచాలన్నమాట. సో నా మెయిన్ ఎయిమ్ అదే కాబట్టి సో ముందు రోజు నైటే తరిగేసి పెట్టుకున్నాను. అలాగే అప్పుడే కడిగేసి పెట్టుకున్నా కాబట్టి ఇంక ఇందులో ఉండే కెమికల్స్ అన్నీ పోయాయండి. సో మనకి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఏంటంటే ముక్క కూడా చదవద్దు, మనం వేసే ఉల్లిపాయ కారం కూడా ముక్కకు పట్టిద్ది అనమాట. అదే మన వంట స్పెషల్. ఇంకా దీనికి ఏం కావాలి అంటే ఆనియన్స్ కూడా అంటే మామూలుగా అయితే కొంచెం పెద్ద సైజు జరగచ్చు, తొందరగా మగ్గాలని మా వారైతే ఫైన్గా చాప్ చేశారనమాట. ఆయన ఇందులో స్పెషలిస్ట్ కదా, సో ఆయన కోసం మనం కష్టపడుతున్నప్పుడు ఆయన కూడా మనకు హెల్ప్ చేస్తారు. అట్లాగే ఎండుమిర్చి, ధనియాలు, చిన్న ఉల్లి, జీలకర్ర ఇవైతే మెయిన్గా కావాలండి. స్టవ్ ఆన్ చేశానండి. కొంచెం ఆయిల్ అయితే అంటే ఇవి మసాలా దినుసుల వరకు ఫ్రై అవ్వాలి కదా. సో ఆ ఆయిల్ అయితే హీట్ ఎక్కిందనమాట. ఫస్ట్ అయితే ఎండుమిర్చి మన కారానికి తగ్గట్టు వేసినాను. కొంచెం కారం తినేవాళ్ళు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయలు కూడా పొట్టాలలేదండి. సో డైరెక్ట్గానే వేసేస్తున్నాను అనమాట. బయటకు వెళ్ళినప్పుడు మనం దొండకాయ ఫ్రై ఎక్కడైనా చూసినప్పుడు ఏంటి మనకు కాయలుగా కనిపిస్తుంది, మనం టెంప్ట్ అయిపోతాం. మనం ఇంట్లో చేసుకోవాలి అంటేనేమో మనకు అట్లా కుదరదు, ఎందుకంటే మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసేస్తాం. బెండకాయకి ఏంటి జిగురుగా అలానే తగులుతూ ఉంటుంది. అదంతా అంటే బెండకాయ మొత్తం చిదురైపోయింది, ముక్క జిగురు కడతా ఉంటుంది. అలా కాకుండా కావాలి అంటే అది జిగురు ఆరిపోవాలి. మనకు అప్పటికప్పుడు జిగురు ఆరిపోవాలంటే ఎట్లా, మనం ముందుగానే కోసి పెట్టుకున్నాం అనుకోండి జిగురు ఆరిపోయింది, బెండకాయ కూడా డ్రై అయిపోద్ది. మనకి కూర మనకి ఎలా కావాలి అంటే అలా వస్తుంది అనమాట. మనం 100% కూర ఖచ్చితంగా అలా కావాలి అంటే కొంచెం ముందుగా అయితే మనం చేయాల్సిన ప్రాసెస్లో అయితే అలా చేయాలి కదా. సో ఇవన్నీ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మసాలా అంతా ఫ్రై అయిపోయిందండి. ఇంకా నేను ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్ కూడా పూర్తిగా మగ్గాలన్నమాట. మగ్గే వరకు మనం అయితే వేసుకోవాలి. సన్నం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, తొందరగా మగ్గుతాయి. అంటే ఆల్రెడీ ఉల్లిపాయలు కూడా చాలా ఫైన్గా చాప్ చేసాం కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి. ముక్కలు బాగానే వస్తాయా? మీకోసం నేను నా తల ప్రాణం తోక అయితే వస్తుందండి. ఎందుకంటే మీరేమో ఆ ముక్కలు తిన్నారు, ఆ ముక్కలు తిన్న వాళ్ళకి ఈ ముక్కలు అలాగే రావాలంటే ఏం చేయాలి? మరి లేదా ఏంది, మనం అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మన టైం అంత టైం కేటాయించుకుంటేనే కదా మన కూర వచ్చేది.
మరి ఆ టైం కేటాయించినప్పుడు నువ్వు 100% ఫోకస్ చేస్తే ఇంకొంచెం బెటర్గా వస్తుంది కదా కూర. అదే అందుకే బ్రెయిన్ ఇంకా పదును పెడుతున్నా అనమాట. అంటే మామూలుగా ఖచ్చితంగా పదును పెట్టట్లా, ఆలోచనతో పదును పెడుతున్నా మీకు ఎట్లా తీసుకురావాలి. అది ముక్క కనుక చెదిరిందనుకో మొత్తం నీ తెగిస్తా కూర అంతా. అట్లా వద్దులే, అందుకని ఏం చేసావు? ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. శనివారం ఆదివారం కాబట్టి నువ్వు చికెన్ ముక్క బదులు నాకు బెండకాయ ముక్క పెడతాను అన్నావు. అంతే. సో ఇప్పుడు ఆ బెండకాయ ముక్క చెదిరిందో ఇక నువ్వే తినాలి మొత్తం. సరే చదవకుండా చేస్తాను, అన్నం తినటం కోసమే కదా. మరి చెయ్యి, మరి జాగ్రత్త చెయ్యి. నీ ప్రతిభ ఏంటో చూపించి ఇక్కడ. నువ్వేమో నాకు తెలియకుండా నాకు ఆటలు వాడేసి ఆటలు పెడుతున్నావు. మరి అలాంటప్పుడు నా ప్రతిభ దీంట్లో కూడా చూపించాలి నువ్వు. చూపిస్తా మిమ్మల్ని కూడా సాటిస్ఫై చేస్తా. అవన్నీ అయితే మగ్గినాయండి, ఎండుమిర్చి అలాగే చిన్నుల్లి. సో ఇంకా నేను కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నాను అనమాట. ఇంక స్టవ్ ఆపేసి ఇదైతే మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత వేడివేడిగా వేయకండి, మళ్ళీ మన మొహానే పడుద్ది కదా. సో ఒకసారి అయితే కలుపుతున్నాను అనమాట. ఉప్పు కూడా అంతా మిక్సర్కి అంతా పట్టాలి కదా. పొద్దున కొల్లి కారం వేసాం కదా, ఇంకా ఆ జారే ఉందండి. ఇంకా సో దాంట్లోనే వేసేస్తున్నాను. మళ్ళీ పద్దాలు కడుక్కోవడం అదే అదేం డిస్టర్బ్ చేయదు కదా. ఏం చేయదు, టేస్ట్ మారిపోయిద్దా? ఏం కాదు, అంత కారమే. అయితే ఇంకొంచెం కొబ్బరి అన్నీ వేసింది, ఇంకా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దాన్ని మెత్తగా చేసుకుంటా? మెత్తగా కాదు, అంటే మీకు కచ్చా పచ్చాగా ఇష్టం కాబట్టి నేను కచ్చా పచ్చాగానే వేస్తాను. అప్పుడు మనం తినేటప్పుడు అంటే పలుకులన్నీ తగులుతూ ఉంటాయి అన్నమాట. సేమ్ అదే ప్యాన్ పెట్టుకున్నానండి, అందులో ఉన్న మిక్సర్ అంతా మిక్సీలో వేసుకున్నాం కదా. సో ఇంకా కొంచెం అంటే ఒక 4 స్పూన్ల నూనె యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే కొంచెం ఎక్కువే పడుతుంది, ఇంకా బెండకాయలు ఫ్రై అవ్వాలి, అలాగే మనం వేసే మిక్సర్ కూడా వేగాలి కదా. సో కొంచెం నూనె అయితే ఎక్కువే వేసుకున్నాను. ముందుగా తరిగి పెట్టేసుకున్న బెండకాయలు, అలాగే అంటే డ్రై అయిపోయిన బెండకాయలు అన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను అనమాట. జాగ్రత్తగా కలపాలండి. ముందు ఆయన్ని సాటిస్ఫై చేస్తానో లేదు మా వారిని. చూడండి మొక్క అంతటికి నూనె పట్టింది. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తాను అనమాట. అంతే, ఇంకా కొంచెం సేపు ఇలా మగ్గనివ్వాలి. సన్నని ఫ్లేమ్లో అయితే పెట్టానండి. ఇంకా పైన మూత పెట్టేసాను అనమాట. కొంచెం సేపు అంటే మరీ అట్లానే ఉంచేద్దు, 5 మినిట్స్కి ఒకసారి అంటే మనం కలిదిప్పుకుంటా ఉంటే మొత్తం బెండకాయ ముక్కలన్నీ మగ్గుతాయి అనమాట. అందుకని ఇలా అయితే చేశాను నేను. 50% పైన మగ్గిపోయినాయి. అవును, ఇంకో 50% మగ్గితే మనం మసాలా ఉల్లిపాయ కారం దీంట్లో వేసుకుందాం. 50% కాదు, 30% మగ్గాలి. ఇంకా 30% మగ్గాలా? 30% మగ్గిన తర్వాత మనం ఉల్లిపాయ కారం వేసామంటే అప్పుడు ఉల్లిపాయ ఆల్రెడీ వేగినాయి అనుకోండి, కానీ మిగతా ఉన్న పచ్చదనం అంతా పోయింది. చూడండి బెండకాయలు అయితే ఆల్మోస్ట్ 80% మగ్గిపోయాయండి. ఇంకా నేను ఉల్లికారం కూడా వేసేస్తున్నాను. నేను చూడబోతే 100% సాధించేట్టున్నావుగా. మరి సాధించాలిగా, మిమ్మల్ని మరి నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్గా మార్చాలి అంటే నా కష్టపడాలిగా, కొంచెం అయితే కష్టపడాలి. అయితే మొత్తానికి బెండకాయ ముక్కల ఉల్లికారాన్ని చేస్తున్నావు ఈరోజు. అవును అవును, మీ ముక్క ఈరోజు తినిపించాలి ఎట్లయినా బెండకాయ ముక్క. మరి శనివారం ఆదివారం వచ్చింది, వీకెండ్ ముక్క తినకపోతే ఇంకెందుకు జీవితం. అంతేగా, అందుకని ఆ ముక్క అయితే లేదులే, కానీ బెండకాయ ముక్క అయితే ఉంది. సరే, బెండకాయ ముక్క ఉల్లికారం తినిపిస్తున్నావు ఈరోజు. అవును, సరే చూద్దాం ఇంకా ఫైనల్గా ఎలా వస్తుందో చూద్దాం. ఇంకా ఆల్రెడీ మనం దీంట్లో పేస్ట్లో కూడా కొంచెం ఉల్లిపాయ వేసుకున్నాము, ఇందా బెండకాయల మీద కూడా కొంచెం ఉప్పు అయితే చల్లుకున్నాం కదా. సో ఇంకా ఒకసారి ఫైనల్గా చూసుకొని అప్పుడు సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ ఇంకా నేనైతే కొత్తిమీర అంతా అయిపోయిన తర్వాత మగ్గిన తర్వాత బెండకాయ ముక్క అప్పుడు వేస్తాను. ఓకే, మగ్గిందా ఉల్లిపాయ కారం? మగ్గింది. చూడండి ముక్క చదరకుండా ఎలా వచ్చిందో. ముక్క చెదరలేదు, గుజ్జవ్వలేదు, ముద్దవ్వలేదు, అంతే. ముక్క దానికి అట్లానే ఉంది. అవును, ఇంకా ఫైనల్ టచ్ ఏం కదా. కొత్తిమీర గార్నిష్ చేశాను, కొంచెం నెయ్యి కూడా వేస్తాను. చూడండి, అంటే మీకు చూపించడానికి చూపిస్తున్నాను అనమాట. సో మొత్తానికి నన్ను చికెన్ ముక్క తినిపించావు అనమాట. నువ్వు నాకు అర్థమైపోయింది, నువ్వు గట్టిగా కోరుకున్నావు, గట్టిగా చేస్తున్నావు. అది చివరిలో అంటే ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం తగ్గడానికి కొంచెం నెయ్యి వేసి దాన్ని ఫైనలైజ్ చేస్తున్నావు కూరని. అంతనా? అంతే, ఇంకా అన్నీ సరిపోయినాయి, ఉప్పు కారం. ఓకే, అది ఇంకా మనం ఏం యాడ్ చేసే పని లేదు, ఇంకా డైరెక్ట్గా బౌల్లో తీసుకోవడమే. చూడండి అయిపోయిందిగా. అబ్బా నాయన,
ఏ ఫ్లేవర్ కూడా ఎలా వస్తుందో చూడండి. అసలు బెండకాయ కూర ఇట్లా ముక్క చెదరకుండా వచ్చిందంటే గొప్ప విషయం. అది ఇప్పుడు మనం ఎక్కడో క్యాటరింగ్లో భోజనాల్లో చూస్తాం ఇట్లా. అంతేగా. ఏంటి ముక్క చెదరకుండా వాళ్ళు బెండకాయ కూర చేస్తారు అంటే వాళ్ళు స్పెషలిస్టులు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు చేస్తారు. సో ఈరోజు మనం ఇంట్లో కూడా అదే విషయాన్ని అంతే, కొంచెం కష్టపడ్డాము అంటే మనకు కూడా అట్లానే వస్తుంది. బాగుంది చూడండి, ఇదిగోండి. ఇప్పుడు కానీ మీరు మాంతారా మీ ముక్క తింటాం? ఈ వారానికి మాంతాను, నెక్స్ట్ వీక్ మళ్ళీ నీకు ఛాలెంజ్ ఉంటుంది. సరే, మీరు ఏ ఛాలెంజ్ ఇచ్చినా నేను నా బ్రెయిన్ స్ట్రాంగ్ చేసి తీసుకొస్తాను మీకు. అంటే నీ బ్రెయిన్ని మదిస్తావు అనమాట కొత్త ఆలోచన కోసం. అంతేగా. సరే, మదిచ్చు, మంచి ఆలోచనలు తీసుకుంటా. చూడండి, చక్కగా ముక్క చెదరలేదు, హాయిగా ఉల్లిపాయ కారం పట్టింది, నెయ్యి వేసావు, ధనియాలు, ఉల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర అన్ని అంతా అమోఘమేది. ఆయన ఏం ఎండలో ఏందో అసలు, ఎండలు దెబ్బకి ఒక ముద్ద గడుపులో పోగానే ఆంతనే కింద పడి నిరబోయా నేను. మీతో పాటు మేము కూడా పడుకున్నాం. సరే, ఎంత ఎండలు ఉన్నా కూడా ఏదో ఒకటి చేయాలి మనం ఉపశమనంకి. ఏం చేస్తున్నారు ఈరోజు? ఈరోజా డేట్స్ మిల్క్ షేక్. డేట్స్ మిల్క్ షేకా? వస్తే ఒక్కో డేట్ 50 రూపాయలు పడిద్ది, నువ్వు దాంతో మిల్క్ షేక్ చేస్తున్నావా? సరే చేయని, ఇది బెస్ట్ ట్రీట్మెంట్ అన్నమాట. దేనికి అంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటది కదా. మనకి వెయిట్ లాస్ వాళ్ళు గానీ, లేదు హెయిర్ ఫాల్ గానీ. వెయిట్ లాస్ అయిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు, వెయిట్ లాస్ కావాల్సిన వాళ్ళు మరి అది చెప్పు. వెయిట్ లాస్ వాళ్ళు గానీ, వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు గానీ, హెయిర్ లాస్, అలాగే యాక్నే అంటే హెయిర్ లాస్ జరుగుతున్న వాళ్ళు. అవును, అంటే నేను చెప్తున్నా అదే వాటికి ట్రీట్మెంట్ అని చెప్తున్నా. రెమెడీ అని చెప్పు, మరి అర్థమేంటి చెప్పు. మళ్ళీ వెయిట్ లాస్ అంటే అయిన వాళ్ళ అవనోళ్ళ? వాడాలి. సరే, ఇంతకే దాని గురించి చెప్పు మళ్ళీ. ఇవి మొన్న మనం తెచ్చాం కదా ఫ్లైబెర్రీ స్టోర్ కి వెళ్ళి, మెడ్జోల్ డేట్స్. మెడ్జోల్ డేట్స్ అవి 50 రూపాయలు కాదు, ఒకటి 80 రూపాయల పైన పడిద్ది అది ఒకటి. అవును, ఒకసారి అదన్నీ తీసి చూపించి ఎంత గుజ్జు ఉంటుంది లోపల, ఎంత ఫైబర్ ఉంటుంది అనేది. ఆ కాయ చూడు ఎంత లావుగా ఉంది అది, ఫైబర్ అంతా కూడా. ఇప్పుడు దాన్ని నేనేం చేస్తున్నాం? ఫస్ట్ డేట్స్ అయితే తీసుకున్నా, అందులో సీడ్స్ తీసేసాను. ఓకే, పాలు వేస్తున్నాను. అది 2 గ్లాసులు వస్తాయా మొత్తం జ్యూస్? అవును. ఇంకా వాటర్ అంటూ ఏం యాడ్ చేయము ఇందులో. ఐస్ క్యూబ్స్. ఓకే, అది ఇంట్లో చేసి నేను ఐస్ క్యూబ్స్ బయట కొనుక్కొచ్చా? ఇంట్లో మంచి వాటర్, బయట కొనుక్కోకు. మా రోహన్ చెప్తాడు పిచ్చి వాటరా మంచి వాటరా అని. పిచ్చి వాటర్ కాదు, మంచి వాటరే. వెరీ గుడ్. సో ఇంకా దీంట్లో షుగర్ ఏమి అయ్యావు? హనీ వేస్తాను, అంటే బ్రౌన్ షుగర్, అది కూడా వైట్ షుగర్ కాదు. కొంచెం బ్రౌన్ షుగర్, కొంచెం హనీ. హనీ కూడా నేచురల్ హనీ. చూసారు కదా ఎంత చిక్కగా ఉందో. ఓకే అండి, ఒక స్పూన్, అంటే ఫుల్ స్పూన్ కూడా కాదు, కొంచెం వేస్తాను లైట్ గా ఊరగా. అది నామకి వస్తాయి, ధనుష్కి సాటిస్ఫాక్షన్ కోసం. చూసాగా ఎలా ఉందో, అద్భుతంగా ఉంది. అదే ఇంత చక్కగా వస్తుందని నేను ఊహించలే. అంటే ఇంక నేను వాటర్ ఏం యాడ్ చేయలేదు కదా, కొంచెం కొంచెం నలగలేదు, అవన్నీ వచ్చేసినాయి ఇక్కడ. అది అంటే ఇవి కొంచెం థిక్గా ఉంటాయి కాబట్టి మీకు అలా ఉంది. అదే మామూలుగా మనకి దొరికే డేట్స్ వేసుకుంటే అదేంటంటే మొత్తం ఫైన్ గా. ఇది కొంచెం మందం. అది మళ్ళీ తేనె వేస్తున్నావు. మరి ట్రీట్మెంట్ అని చెప్పాను కదా, తేనె తింటే మంచిదేలే, ఏం కాదు. ఏంట్రా ధనుష్, అది కావాలా? తేనె ఎక్కువ వచ్చింది కావాలా? నిజం చెప్పు, బాగుందా? ఏమేమి తగులుతున్నాయి నీకు? డేట్స్ తగులుతున్నాయా? సరే, ఓకే. ఏంటండి చల్లగా మీకు కావాల్సిన డేట్ మిల్క్ షేక్ అయితే తాగేశారు. మరి మీ ట్రంప్ తాత ఏమో అలా చేస్తున్నాడు, ప్రపంచాన్ని కుదిపేస్తున్నాడు ఆయన వచ్చట్లేంది. ముచ్చట్లే ఉంది. ఇప్పుడు మనం ముందుగానే తెలుసుకుంది కదా, లాస్ట్ సంవత్సరం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అమెరికాలో ఎప్పుడు అప్పు కావాలన్నా సరే ప్రతిపక్షాలు, స్వపక్షాలు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకుంటేనే నీకు ఇప్పుడు అప్పు అమెరికాకు పడుతుంది. ఇప్పుడు ఆయన లెక్క చూసుకున్నాడు ఆయన వచ్చిన తర్వాత.
ఇప్పుడు మనం లగ్జరీకి పోతే అక్కడ ప్రతిసారి మళ్ళీ పెద్ద పర్సన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్పు లిమిట్ పెంచుకోవాల్సిందే, లేదా వాళ్ళు అప్పు పుట్టాలి కదా. అంతేగా. ప్రతి దేశానికి కొన్ని చట్టాలు ఉంటాయి కదా. సో అందులో లోబడి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే ఇట్లా వద్దు, మనకి అప్పు పెంచుకోకుండానే ఏదైతే వస్తువులు దిగుమతి చేసుకున్నారో ఆ దిగుమతి చేసే వస్తువుల మీద వాళ్ళు ట్యాక్స్లు పెంచుకున్నాడు ఆదాయం పెరిగింది కదా అంటున్నారు అని ఆయన వ్యూ. అది ఇంకోటి ఏంటి, ఇప్పుడు బయట నుంచి దిగుమతి చేసే వస్తువులు కనుక ఎక్కువ రేట్లు ఉన్నాయనుకో, సొంతంగానే లోపల ఫ్యాక్టరీలు తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి అని ఆయన ఊహ. కానీ బయట నుంచి అనలిస్టులు ఏమంటున్నారు, ఇప్పుడు దిగుమతి సుంకాలు వేసావు కదా, సో ఇప్పుడు నీకు వస్తువుల రేట్లు పెరుగుతాయి, జనాలు కొనరు, రేట్లు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరిగింది. ఆ తర్వాత ఏంది, ఒకరోజు 10 వస్తువులు ఒక షాప్ వాడు 10 వస్తువులు అమ్మగలిగాడు అనుకో, ఈసారి 5 వస్తువులు అమ్మగలడు, ఎందుకంటే రేట్లు పెరిగిపోయి ఉన్నాయి కదా. సో ఆటోమేటిక్గా ఏం చేస్తాడు ఆ షాప్ వాడు కానీ అందులో ఉన్న గుమస్తాలను పనులను తీయేస్తాడు. అంటే ఓవర్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు లేకపోతే ఒక ఐటీ కంపెనీ ఉంది, ఐటీ కంపెనీలో వాడికి ఆ కంపెనీ ప్రొడ్యూస్ చేసే వస్తువులు సేల్ అవ్వట్లేదు అనుకో, ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, అరే బాబు సగం మందిని తీసేయంటారా అని చెప్తాడు. సో ఇక్కడ ఏం జరిగింది, మనకి ద్రవ్యోల్బణం అవన్నీ రావచ్చు, లేకపోతే జాబ్ ఏమంటారు దాన్ని కౌంట్, లేకపోతే అవన్నీ క్యాలిక్యులేషన్స్ తగ్గొచ్చు అని చెప్పి అంటున్నారు. అది ముందుకెళ్తే కానీ మనం ఏం చెప్పలేము. ఇక బంగారం అవన్నీ అంటావా, నిన్న బాగా కరెక్ట్ అయింది బంగారం. ఎందుకంటే ఈ ఇన్వెస్టర్లకి వాళ్ళు కాన్ఫిడెన్స్ కోల్పోయారు. అంటే నెక్స్ట్ ఏం జరగచ్చు అనే ఒక డైలమాలో నిన్న ప్రాఫిట్ బుక్ చేశారు. నిన్న ఒక్కరోజే సిల్వర్ 10,000 పోయింది కిలోకి. మీరు కరెక్ట్ అయింది అంటున్నారు, ఎక్కడి నుంచి కరెక్ట్ అయింది? అంత హై టచ్ అయ్యి కరెక్ట్ అయిందిలే. మరి అది కూడా మనం కన్సిడర్ చేయాలి. అంతగా ఏమన్నా కొండ మీకు ఎంత పెద్ద కొండ ఎక్కినా ఆ కొండ ఎక్కడో చోట ఎండ్ అయితే మళ్ళీ మనం దిగాల్సిందే. సో అట్లానే ఏంటంటే నిన్న ఒక్కరోజే సిల్వర్ కి కిలో 10,000 పోయింది. సో కాబట్టి చూడాలి ఏం జరిగిద్ది అని. కాకపోతే ఏంటంటే కొంచెం గడ్డుకాలం అందరికి, ప్రపంచం మొత్తానికి గడ్డుకాలం. ఏంటంటే ఆ జాబులు డేటా కానీ, లేకపోతే అప్పుడు ఐటీ అవుట్ సోర్స్ ఉంది, మాకు మీద కూడా కోతలు పడే అవకాశం ఉంది. లేదా మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకో, మన ఎక్స్పోర్ట్స్ అక్కడ కాస్ట్లీ అయిపోతాయి కాబట్టి వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేసుకోరు. అంటే ఇంటర్నల్గా ఆ వస్తువు యొక్క కాస్ట్ పడిపోయింది. అంటే వాళ్ళు ప్రొడక్షన్ చేసినంత కూడా లోకల్గానే మనం చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. సో ఏం జరిగిద్ది అనేది మనం ముందుకెళ్ళే కొంత చూడాలి. ఇక్కడే కూర్చొని మనం నిర్ణయం తీసుకోలేము. మనం ముందుకెళ్ళే కొంత చూస్తే కానీ క్లారిటీ రాదనమాట. సరే ఇక జ్యూస్ తాగాము. మనకి ప్రపంచంలో ఉత్తమమైన వ్యక్తి ట్రంప్ గురించి మనం మాట్లాడుకున్నాము. అవన్నీ విషయాలు పక్కన పెడితే మన నైట్కి డిన్నర్కి ఏంటి? డిన్నర్కి ఏం కావాలి మీరే చెప్పండి. శని ఆదివారాలు మీరు నాకు కావాల్సినవి చేయాలి అంటున్నారు కదా. నాకైతే నార్త్ ఇండియన్ స్టైల్లో ఒక పరోటా కావాలి. నువ్వు ఆల్రెడీ ట్రై చేసి నాకు వద్దు. ఆల్రెడీ మొన్న మనం క్యాలీఫ్లవర్ చేసాము, తర్వాత పొటాటో కూడా చేసాము. నాకు ఇప్పుడు ఈరోజు నాకైతే ఆనియన్ పరోటా, ఒక పికిలో, కొంచెం పెరుగు, ఆ 3 కలిపి నాకు కాంబినేషన్. పికిల్ మన ఇంట్లో చేసిన పికిల్స్ ఈసారి పికిల్ మన ఇంట్లో చేసింది తింటాము. ఆనియన్ పరోటా చేయి. సరే అయితే ధనుష్ నీకు కూడా ఇష్టమే ఆనియన్ పరోటా. వెరీ గుడ్. సో ఆనియన్ పరోటా విత్ కర్డ్. ఓకే. సో ఈ రోజు అయితే మనకి ఆనియన్ పరోటా మనం కవర్ చేయబోతున్నాం. అట్లయితే తొందరగా చేయాలి. అది ఆనియన్ కట్ చేయాలి, మసాలా ప్రిపేర్ చేయాలి, చాలా ఉంటాయి. మనం అయితే ముందుకు వెళ్దాం. డాన్స్ క్లాస్ అయిపోయిందా? డాన్స్ క్లాస్ అయిపోయిందండి. ఏమో సిద్ధం చేసావా? రెడీ చేస్తున్నానండి. ఇవాళంతా గందరగోళంగా ఉంది. అందరినీ కంబైన్ చేశారు డాన్స్ క్లాస్ లో. ఇంకా అందరూ కొట్టుకున్నట్టే ఉంది. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అంటే మన లోపల స్టఫింగ్ అంతా రెడీ చేయాలి కదా. ఆనియన్ పరోటా అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియనే. అది ఇంక ఇందులో మనం ఏమి యాడ్ చేయము. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ యాడ్ చేశాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి కదా. హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకంతే, ఇంకా అన్నీ మగ్గాలన్నమాట పూర్తిగా. మగ్గించుకోవడం కొంచెం దగ్గర పడితే చాలు. ఇంకా మనం స్టవ్ ఆపేసుకొని స్టఫింగ్ పెట్టేసుకోవచ్చు అన్నమాట. అదే అది మనం పరోటా కాల్చేటప్పుడు ఎట్లానో వేగిద్ది కాబట్టి, అదే ఉడికిద్ది కాబట్టి అంతే. 100% ఇక్కడ ఉడకాల్సిన అవసరం లేదు. మసాలా తీవ్రత కూడా ఎక్కువ ఉండాలా? అవసరం లేదు. మసాలా కూడా యావరేజ్గానే, ఎక్కువ అవసరం లేదు.
ఎందుకని పరోటా మనం పచ్చడితో తింటాం కాబట్టి అది ఇంకా మనకు అవసరం లేదు. అంతే. చూడండి ఆల్మోస్ట్ అయితే ఉల్లిపాయలు మనం ఇందాక వేసినప్పుడు ప్యాన్ నిండా ఉన్నాయి కదా, ఇప్పుడు సగం కాదు కదా పావు భాగానికి వచ్చినాయి అనమాట. అదే ఇంకా 2 నిమిషాలు తీసేయచ్చు. అంతే. ఓకే, ఇంకా స్టవ్ అయితే ఆపేసానండి. ఇంకా కొత్తిమీర ఫైన్గా చాప్ చేసి వేస్తున్నాను అనమాట. ఈ కొత్తిమీర తొందరగానే మగ్గిద్ది కదా, సో ఇంకా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. సో ఇంక ఇది ఇప్పుడు మనం పిండిలో పెట్టుకొని స్టఫింగ్ మధ్యలో పెట్టేసుకొని పరోటాలా ఒత్తుకోవాలన్నమాట. ఆరిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం అంతే. ఇప్పుడైతే కాలుతుంది బాగా. ఓకే, ఇదిగో అయింది. ఇచ్చేనా? ఇవ్వండి, నేను తీసుకుంటా. లాగండి, అలా మీరు కింద పడేస్తారు. ఎట్లా ఉన్నాయి? సూపర్గా వచ్చినాయండి. దాంట్లోకి నువ్వేం తింటున్నావు? ఈ బెండకాయ ఉల్లిపాయ కారం కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను. అవును, అదే తింటున్నాను నేను కూడా. బెండకాయ ఉల్లి కారమాను పెరుగు కాంబినేషన్ అయితే అదుర్స్ చాలా బాగుంది. అది ధనుష్ నువ్వు తిన్నావమ్మా? రోహన్ నువ్వు? పెరుగు కూడా తిన్నావా? పెరుగు కూడా తిన్నావా? అదండి ఈరోజు లాగైతే. మళ్ళా వేరే లాగా కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. మా వంటలు కనుక మీకు నచ్చితే ఏం చేయాలి? ప్లీజ్ లైక్ అండ్ ఫాలో చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్.